హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని కరాచీ బేకరీలో సిలిండర్ పేలిన ఘటన అయితే కలకలం సృష్టించింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలైనట్లుగా అయితే తెలుస్తోంది. ఇక వీరిలో 6 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ పద్మ, ప్రస్తుతానికి ఈరోజు ఉదయం 10 నుంచి 10:30 సమయంలో మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా గగన్ పహాడ్ అనే ఏరియాలో మాత్రం కరాచీ బేకరీ, ఏదైతే ఫేమస్ కరాచీ బేకరీ గోదాంలో మాత్రం గ్యాస్ పేలుడు మాత్రం భారీ ప్రమాదానికి చోటు చేసుకుంది. దాదాపుగా దాంట్లో ఆ సమయంలో 18 మంది వరకు పనిచేస్తున్నట్లు తెలిసింది. ఆ 18 మందిలో మాత్రం 12 మందికి తీవ్ర గాయాలు, దాదాపుగా పరిస్థితి మాత్రం 12 మందికి విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. మరి ముగ్గురికి చిన్నపాటి గాయాలు జరిగినాయి. మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే వాళ్ళ శరీర బాడీ ఏదైతే ఉందో పూర్తి విధంగా కాలిపోయిన విధంగా మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇదే విధంగా మనం చూసుకుంటే గత నెల రోజుల నుంచి అదే గగన్ పహాడ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఈ సమీపంలో నుంచి ఇది మూడోది అనేసి అని చెప్పుకోవచ్చు. దాదాపుగా మొట్టమొదటికి మనం చూసుకున్నట్లయితే ఒకటి థర్మాకోల్ మన అగ్ని ప్రమాదం చూసుకోవచ్చు. ఆ తర్వాత గత వారం రోజుల కిందట్లా చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదం, మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఉదయం కరాచీ బేకరీ మన గోదాంలో మాత్రం మళ్ళీ అగ్ని ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఇది గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల 12 మంది పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఈ సంఘటన తెలుసుకున్న పోలీసు అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరికొంతమందిని అయితే ఉస్మానియా హాస్పిటల్ తరలించారు. మరికొంతమంది చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళని మాత్రం దగ్గరలో ఉన్న సమీపంలోని శంషాబాద్ హాస్పిటల్ తరలించారు. పద్మ, అయితే క్రాంతి, ఇందులో సిబ్బంది ఎంతమంది, కస్టమర్లు ఎంతమంది? అసలు కస్టమర్లు అనేది కాదు పద్మ, రైట్, ఇది ప్రస్తుతానికి అయితే ఇది గోదాముల లాంటిది అనేసి అని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో చూసుకున్నట్టే భారీ పెద్ద ఏదైతే గ్యాస్ సిలిండర్స్ మనం చూస్తున్నట్టున్నాం. దాంట్లో ఒక సిలిండర్ మాత్రం మన కొంతమంది సిబ్బంది వల్ల అనుకోకుండా లీకేజ్ అయ్యి అది పేలినట్లు మనకు వస్తున్న సమాచారం. పద్మ, అయితే ఇప్పుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఉన్నాయా? దాదాపుగా 6 మంది పరిస్థితి అయితే క్రిటికల్గా ఉంది. వాళ్ళని మాత్రం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. మిగతా 6 మందిని మాత్రం దగ్గరలో ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ హాస్పిటల్కి మాత్రం తరలించినట్లు తెలుస్తుంది. పద్మ, కానీ ఇలాంటి మన ఫ్యాక్టరీలకు కూడా ఎలాంటి అనుమతులు లేకుండా వీళ్ళు నిర్వహిస్తున్నారు. అక్కడ శంషాబాద్ ఏదైతే ఎయిర్పోర్ట్ జిహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు కావచ్చు, గతంలో కూడా ఎన్నిసార్లు కూడా తీసుకెళ్ళినా కూడా పట్టించుకొని అధికారులు మాత్రం అధికారులది ఖచ్చితంగా నిర్లక్ష్యం అని కూడా చెప్పుకోవచ్చు. పద్మ, అంటే అనుమతులు లేకుండానే ఈ బేకరీని నడిపిస్తున్నారా? అంటే తగిన సేఫ్టీస్ కూడా తీసుకునే అవకాశం ఎలాగైనా ఉంటుంది ప్రతి బేకరీలో కూడా? దానికి సంబంధించిన ఫైర్ సేఫ్టీ కావచ్చు, విన్న సేఫ్టీలు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు కాబట్టి, అంటే దీన్ని బట్టి మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ఇక్కడ సేఫ్టీ తీసుకోలేదనుకోవాలా? రైట్, ప్రస్తుతానికైతే సేఫ్టీ అయితే అక్కడ మనం కొన్ని విజువల్స్లో చూసుకున్నట్లయితే సేఫ్టీ ఇంజిన్స్ ఏదైతే గ్యాస్ సిలిండర్స్ అయితే అక్కడ వాల్స్కి ఏదైతే మనకు గోడకు తగిలేసి ఉన్నాయి. బట్ అది దాని సమయం ఆ సిలిండర్ వర్క్ అంటే ఏదైతే ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా, లేదంటే ఉన్నదా, లేదంటే వాళ్ళకి ఎలాంటి అనుమతులు ఉన్నాయి ఏంటి అన్న కోణంలో కూడా మనము ఆరా తీస్తున్నాము. బట్ దాదాపుగా అక్కడ ఫ్యాక్టరీలు ఉన్న కారణం 70 నుంచి 80% వరకు ఎలాంటి అనుమతులు లేవు. కానీ ఇవన్నీ విషయాలు కూడా అధికారులకు తెలిసే జరుగుతున్నా కూడా ఇంతగానం దాదాపుగా నెల రోజుల పాటు ఇది చూసుకున్నట్లయితే ఇది మూడో అగ్ని ప్రమాదం అదే ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి. కానీ అధికారులు మాత్రం పూర్తి నిర్లక్ష్యం వల్లనే ఈ వ్యవహారం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. పద్మ, రైట్, థ్యాంక్ యూ క్రాంతి. మొత్తంగా అయితే హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని కరాచీ బేకరీలో సిలిండర్ పేలిన ఘటన అయితే కలకలం సృష్టించింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. వీరిలో 6 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లయితే సమాచారం అందుతుంది. గాయపడిన వారిలో సిబ్బంది ఎక్కువగా ఉన్నట్లయితే సమాచారం అందుతుంది. ప్రస్తుతం గాయపడ్డ వారిని అయితే చికిత్సకి నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకునే దర్యాప్తు చేస్తున్నారు. सब कुछ ठीक चल रहा था, अचानक कहाँ से गैस लीक हो गया, आग लग गई। किधर है कंपनी किधर है? ये गगन पहाड़ में। क्या कंपनी है? स्वीट का। हाँ, स्वीट का। स्वीट का नाम क्या है? मेरा
हाँ सुना नहीं नहीं वो कंपनी का नाम क्या है? कराची बेकरी। हम्म? कराची बेकरी। ऐसा हुआ कब हुआ? अभी 10 बजे। हम्म? 10 बजे। कितना लोग हुआ है पूरा कंपनी में? सबको नहीं चोट हुआ ना। हॉस्पिटल को कितना जने आ गए? 10 लोग होंगे, 10-12 लोग।